హాయ్ అందరికీ నమస్కారం. మనశంకర వరప్రసాద్ రికార్డుల మీద రికార్డుల ఊచ కోత కోస్తూ వెళుతోంది. 6వ రోజుకి ఒక రికార్డు అయితే సాధించింది. 6వ రోజు ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 6 days లోనే ఒక రికార్డు సాధించింది. అలాగే 7వ రోజు కొత్త శకం నాంది పలకబోతోంది. ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మనము కిరణ్ టీవీ న్యూస్, మీ అందరికీ తెలిసిందే కిరణ్ టీవీ న్యూస్ కొత్త లోగో మారింది. మీరందరూ చూస్తున్నారు. ఒక్కసారి నేను కిరణ్ టీవీ న్యూస్లో చూపిస్తాను. కిరణ్ టీవీ న్యూస్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దాదాపుగా 1,61,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాయిన్ బటన్ నొక్కండి. ఇక్కడ ఒక జాయిన్ బటన్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక జాయిన్ బటన్ ఉంటుంది. మొబైల్లో కానీ మీరు ఒక ల్యాప్టాప్లో చూసినా, ఎక్కడ చూసినా, కంప్యూటర్లో చూసినా జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ నొక్కి మీరు ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. లాయల్ ఫ్యాన్, కిరణ్ టీవీ లాయల్ ఫ్యాన్. ఇందులో మీరు కిరణ్ టీవీ న్యూస్, ఇది మన లోగో, ఇది నేను స్వయంగా నిర్వహించే ఛానల్. ఈ లోగోని చూడండి. ఇక్కడ జాయిన్ బటన్ ద్వారా మీరు లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. ఇది కేవలం 159 రూపాయలు మాత్రమే ఉంటుంది. లాయల్ ఫ్యాన్గా జాయిన్ అయితే దానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఖచ్చితంగా లాయల్ ఫ్యాన్స్తో నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. డెఫినెట్గా లాయల్ ఫ్యాన్గా మీరు జాయిన్ అవ్వటం వల్ల ఏంటి, నేను మీకు నచ్చిన కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావించండి. మీరు ఎక్కడెక్కడో ఉండొచ్చు, మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉండొచ్చు, కానీ మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క భావజాలానికి అనుగుణంగా నా వీడియోలు ఉన్నాయని మీరు నచ్చితే కనుక లాయల్ ఫ్యాన్గా కిరణ్ టీవీలో జాయిన్ అవ్వండి. కిరణ్ టీవీ న్యూస్ కింద లాయల్ ఫ్యాన్గా జాయిన్ అవ్వండి. 159 రూపాయలు అంటే ఇవాళ సినిమా థియేటర్లో సినిమా కూడా రాట్లా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే ఏదైనా ఒక టిఫిన్ తింటే ఆటోమేటిక్గా 150 రూపాయలు అయిపోతుంది. కాబట్టి చాలా తక్కువ అమౌంట్. లాయల్ ఫ్యాన్గా జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ వ్యాపారాలు కిరణ్ టీవీలో అడ్వర్టైజ్ చేసుకోండి. తద్వారా ఛానల్కు సపోర్ట్గా ఉంటుంది. తద్వారా ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి, కంటెంట్ ఎక్కువగా విస్తృత పరిధిలో ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఇది ఒక చిన్న విజ్ఞప్తి మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్దాం. చిరంజీవి గారు 6వ రోజు ఒక రికార్డుల మోత మోగిస్తున్నారు. మొత్తం చిరంజీవి గారి టీం అంతా కూడా, మనశంకర వరప్రసాద్ టీం అంతా కూడా మొత్తం గోదావరి జిల్లాలంతా తిరుగుతూ ఉంది. ప్రతి థియేటర్లోకి వెళ్ళి సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు. ఎందుకంటే అంతగా ప్రేక్షకులు అభిమానం చూపిస్తున్నారు, అంత ప్రేమిస్తున్నారు. కుటుంబాలు తరలి వెళుతున్నాయి. ఒక కుటుంబం అయితే 140 మంది, ఒకే కుటుంబంలో 140 మంది థియేటర్కి ఏకకాలంలో వెళ్ళారట. అంటే ఆల్మోస్ట్ సినిమా థియేటర్లో సగాటికి సగం టికెట్లు వాళ్ళు బుక్ చేసుకున్నట్టే లెక్క. ఇలా చూస్తూ పోతా ఉంటే కొంతమంది ట్రాక్టర్ల మీద సినిమా థియేటర్కి వెళ్తున్నారు. అంటే తండోపతండాలుగా జనం తరలి రావటం అంటారు కదా, అది బహుశా మనశంకర వరప్రసాద్కి జరుగుతోందేమో. సంక్రాంతి పండగంతా కూడా మనశంకర వరప్రసాద్కే జరుగుతోంది. అసలు ఫ్యామిలీలతోటి కుటుంబ సమేతంగా తండోపతండాలుగా రావటం అనేది మళ్ళీ థియేటర్లకి చాలా రోజుల తర్వాత ఈ సినిమాకే జరుగుతోందని చెప్తే అతిశయోక్తి కాదు. 6వ రోజు ఈ సినిమా దాదాపుగా 261 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. గ్రాస్ ఇది. అయితే దీనికి సంబంధించి నిర్మాతలు బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పారు. కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇవాళ చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హిట్ టాక్ వస్తుంది కానీ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతే, ఎందుకంటే సినిమాని ఎక్కువ కమ్ముకొని ఉంటారు. ఆ డబ్బులు తిరిగి తెచ్చుకోవాలంటే బ్రేక్ ఈవెన్ రావాలి. సపోజ్ ఇందులో గ్రాసు, షేర్ అని ఉంటాయి. మీ అందరికి చాలా మందికి అవగాహన ఉంటుంది. గ్రాస్ అంటే ఓవరాల్గా వచ్చిన కలెక్షను, షేర్ అంటే సినిమా థియేటర్ రెంట్ పోను డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అమౌంట్ని షేర్ అంటారు. ఆ షేర్ అమౌంట్ కనుక కరెక్ట్గా తెచ్చుకుంటుంటే, ఒక 100 రూపాయలు పెట్టి నేను సినిమా కొన్నాను అనుకోండి, ఆ 100 రూపాయలు నాకు వచ్చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు. ఆ 100 రూపాయల తర్వాత వచ్చే ప్రతి రూపాయి కూడా మనకి లాభం అన్నమాట. సో సినిమా హిట్ టాకులు వస్తున్నాయి ఈ మధ్య చాలా వరకు, కానీ బ్రేక్ ఈవెన్ సాధించట్లా. ఈ 100 రూపాయలు కొన్నది 100 రూపాయలు 90 రూపాయల దగ్గర, 95 రూపాయల దగ్గర ఆగిపోతుంది. 100కు 100 వస్తే సరే, 90 రూపాయలు 95 రూపాయలు వస్తే నష్టంతో డిస్ట్రిబ్యూటర్ కొంచెం బాధపడాలి. కానీ మరీ 60 రూపాయలు 70 రూపాయలు ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎంతో కొంత మళ్ళీ నిర్మాతనే, ఎందుకంటే ఆయనే కదా అంత కమ్మింది కాబట్టి నిర్మాతనే మళ్ళీ ఎంతో కొంత ఆయనకి తిరిగి ఇవ్వటమో, లేకపోతే నెక్స్ట్ సినిమా తక్కువకి ఇవ్వటమో, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా బ్రేక్ ఈవెన్ అయితే సాధించిందని చెప్తున్నారు. 120 కోట్ల రూపాయలకు థియేటర్ బిజినెస్ జరిగింది. ఓవరాల్గా ఇండియా వైడ్ 120 కోట్లకు థియేటర్ బిజినెస్ జరిగింది. ఇక
మనకి నార్త్ అమెరికా కావచ్చు, ఇతరత్ర ఓవర్సీస్ మొత్తం కూడా 20 కోట్లకు జరిగింది. ఒక్క నార్త్ అమెరికాలోనే 33 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వచ్చింది. సో నార్త్ అమెరికా ఇతర ఓవర్సీస్ మార్కెట్ అంతా కూడా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. వరల్డ్ వైడ్ 140 కోట్ల రూపాయలు, అంటే బ్రేక్ ఈవెన్ గనక 250 కోట్ల రూపాయల గ్రాస్ గనక దాటితే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు. అంటే దాదాపుగా 140 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ 140 కోట్లు రావాలంటే 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేయాలి. అప్పుడు ఈ 140 రూపాయలు వస్తాయి. అంటే థియేటర్ రెంట్లు, ఇతరత్ర ఖర్చులన్నీ పోను ఈ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే అమౌంట్ అనమాట. సో 250 కోట్ల రూపాయలు కనుక దాటితే బ్రేక్ ఈవెన్ వచ్చినట్టు. సో ఈ సినిమా 6వ రోజుకి 261 కోట్లు, 7వ రోజు కొత్త శకానికి నాంది పలకపోతోంది. 6వ రోజు 38 కోట్ల రూపాయలు, అంటే శనివారం రోజు 35 కోట్ల రూపాయలు శనివారం రోజు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆదివారం మనం చెప్పనక్కర్లేదు, ఆదివారం డెఫినెట్గా మళ్ళీ ఒక 35-40 కోట్లు ఈజీగా వస్తాయి. అంటే 39 కోట్లు కనుక ఆదివారం రోజు కలెక్షన్లు వసూలు చేస్తే 300 కోట్ల మార్కును చేరుకుంటుంది. కిరణ్ టీవీ న్యూస్లో నేను ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నా, రోజుకి 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని డే 1 చెప్పా. అదే 30 కోట్ల పైచిలు కలెక్షన్స్ ఎవ్రీడే సాధిస్తూ వస్తున్నారు. శని ఆదివారాలు కలిపితే 300 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉందని కూడా 3 రోజుల క్రితమే నేను చెప్పా. సో ఇవాళ చూస్తే 260 కోట్లు, 39 కోట్ల రూపాయల వసూళ్లు గనక తీసుకోగలిగితే 300 కోట్ల మార్కును చేరుకుంటుంది. ఇవాళకి కూడా సినిమా టికెట్లు లేవు, చాలా చోట్ల లేవు. కుర్చీలు వేస్తున్నారంటే అర్థం చేసుకోండి, ఎక్స్ట్రా కుర్చీలు. సో ఇవాళ అంటే బీసీ సెంటర్లో బాగా ఎక్కేసింది సినిమా, 1కి 2 సార్లు చూస్తున్నారు. అసలు సింగిల్ స్క్రీన్లలో థియేటర్లు బీసీ సెంటర్లో లేవు. అంటే మీకు బి సెంటర్లలో కొన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి, కానీ అసలుకి సి సెంటర్లో అయితే అన్ని సింగిల్ థియేటర్లే కదా. సింగిల్ థియేటర్లలో లాఠీ చార్జ్ జరుగుతోంది చాలా చోట్ల. ఒకప్పుడు ఎప్పుడో చూసాం మనం చిరంజీవి సినిమాలకి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ సమయంలో చూసాం. సో మొత్తం టికెట్ల కోసం కొట్టుకుంటుంటే మొత్తం లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే బుక్ మై షో ద్వారా ఆల్మోస్ట్ టికెట్లు బుక్ చేస్తున్నారు. అదే బుక్ మై షో అంటే అన్ని పట్టణాల్లో లేదు బుక్ మై షో. బుక్ మై షో హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంది, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో మాత్రమే బుక్ మై షో ఉంది. చాలా చోట్ల మీకు బుక్ మై షో లేదు. ఉదాహరణకు నెల్లూరు పట్టణంలో తీసుకుంటే ఒకే ఒక్క కాంప్లెక్స్కి మాత్రమే బుక్ మై షో టికెట్లు అవైలబుల్, మిగతా అన్ని కూడా వేరే వేరే యాప్ల్లో అవుతున్నాయి. సో జిల్లా కేంద్రాలు చాలా వాటిల్లో బుక్ మై షో పాత్ర చాలా తక్కువ అని చెప్పాలి. సో బుక్ మై షోలో కూడా ఒక సరికొత్త రికార్డు నమోదు చేసింది. దాదాపుగా 3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయి ఒక సరికొత్త రికార్డు బుక్ మై షోలో కూడా తిరగరాసింది. ఓజీ యొక్క ఏదైతే రికార్డు ఇప్పటివరకు ఓజీది ఉండింది, ఓజీ తమ్ముడు రికార్డును అన్న తిరగరాశాడని చెప్పాలి. సో ఈ రకంగా రికార్డుల కోత అయితే కొనసాగుతూ ఉంది. బీసీ సెంటర్లలో సినిమాలు ఇవాళకి కూడా ఆదివారం, శనివారం, ఆదివారం ఇవాళ టికెట్లు దొరకటం లేదు. కొంతవరకు పెద్ద పెద్ద సెంటర్లలో కొంత అవైలబిలిటీ ఉన్నప్పటికీ బీసీ సెంటర్లలో కిక్కిరిసిపోయింది, లాఠీ చార్జ్ చేసే పరిస్థితి దాకా వచ్చేసిందని చెప్పాలి. సో కాబట్టి మరొక వారం బ్రహ్మాండమైన రన్ తోటి ఈ సినిమా నడిచే అవకాశం కనపడుతోంది. ఎస్పెషల్లీ బి అండ్ సి సెంటర్లో సినిమా ఎక్కిందంటే ఒక రేంజ్కి వెళుతుంది అని చెప్పి మనం గతంలోనే తెలుసుకున్నాం. ఇవాళ మళ్ళీ ఒక నిదర్శనం అని చెప్పాలి. డెఫినెట్గా ఆదివారం నాడుకు 300 కోట్లు, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అంతా రన్ అయితే 400 కోట్ల మార్కుకి చేరుకుంటుంది. ఇవన్నీ కూడా కేవలం థియేటర్కి సంబంధించిన బిజినెసే నేను చెప్తా ఉన్నా. థియేటర్ కాకుండా నాన్ థియేటర్కి బిజినెస్ కూడా ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అని చెప్పండి, యూట్యూబ్ శాటిలైట్ ఛానల్స్ అని చెప్పండి, ఇతరత్ర బిజినెస్ అని చెప్పండి, ఇవన్నీ కూడా వేరే బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కానీ మనశంకర వరప్రసాద్ అనేది ఒక చిరంజీవి కెరీర్లో గొప్ప మైలురాయిగా నిలిచిపోతోంది. ఇవాల్టి రోజుల్లో కూడా కుర్రకారుకు ఒక సవాలు విసురుతున్నాడంటే బాస్ ఈజ్ బాస్ బ్యాక్ అగైన్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ట్విట్టర్లో మీరు ఓపెన్ చేస్తే ప్రతి 10 పోస్టులకు 7-8 పోస్టులు చిరంజీవి గారి కనపడుతున్నాయి. మనశంకర వరప్రసాద్ పోస్టులే ట్విట్టర్లో కనపడుతున్నాయి. ఫేస్బుక్లో చూడండి, ట్విట్టర్లో చూడండి. ట్విట్టర్ అయితే గోల మోత మోగిపోతుంది మనశంకర వరప్రసాద్ తోటి. సో మొత్తం మీద మనశంకర వరప్రసాద్ కొత్త శకంలోకి అడుగు పెడుతోంది. ఇవాళ పూర్తి కలెక్షన్స్ తెలిసిన తర్వాత రేపటికి నేను తాజా రిపోర్ట్ మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను. నమస్తే.